ఇంటి దీపారాధన ఫలించాలంటే ఈ నూనె ఉపయోగించండి. మీ ఇంట్లో ప్రతిరోజు దేవుడికి దీపం వేస్తున్నారా? కానీ ఏ నూనెతో దీపారాధన చేస్తారు? ఇది అర్థం చేసుకోకపోతే దీపారాధన ఫలితం తగ్గిపోతుందని మాట తెలుసా? ఈరోజు మనం తెలుసుకుందాం. ఏ నూనె ఏ దేవతకు అనుకూలం? శాస్త్రం ప్రకారం దీపారాధన ఎలా చేయాలి? నువ్వుల నూనె ఇది శుద్ధతకు చిహ్నం. ముఖ్యంగా శివుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే పాప పరిహారం జరుగుతుంది. గ్లియర్ నెయ్యి, మహాలక్ష్మి, విష్ణుమూర్తికి నెయ్యితో దీపం వేస్తే సంపద, శాంతి కలుగుతాయంటారు. కొబ్బరి నూనె ఇది దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వాడతారు. శుద్ధమైన కొబ్బరి నూనె శుభప్రదం. గణేశుడు దేవతా గణాలకు దీపారాధన చేస్తే బాగుంటుంది. మిక్స్డ్ ఆయిల్స్ కొన్నిసార్లు పంచ నూనెల మిశ్రమంతో దీపం వేస్తారు. ఇది శుభ్రతకు, అన్ని గ్రహ శాంతికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఇంటి ఆలయంలో దీపం వెలిగించాలి. నువ్వుల నూనె పాపాలను దూరం చేస్తుంది. నెయ్యి ధనం, ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంది. మిశ్రిత నూనెలు గ్రహశాంతికి చక్కగా పనిచేస్తాయి. ధర్మసూత్రాల ప్రకారం నూనె లోపల స్వచ్ఛత ఉండాలి. చల్లని చేతులతో శ్రద్ధతో వెలిగించాలి. అలాగే ఈ దీపం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ శుభశాంతులు వాసిస్తాయి. రాత్రి పూజల్లో నువ్వుల నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది నెగిటివ్ ఎనర్జీని శాంతపరుస్తుంది. గృహం దుష్ట శక్తులు ఉండకుండా చూస్తుంది. దీపారాధన అంటే కేవలం దీపం వెలిగించటం కాదు, ఇది మన ఆత్మవిశ్వాసానికి వెలుగు. ఏ నూనె ఏ దేవునికి తగినదో తెలుసుకొని ఈ విధంగా దీపారాధన చేస్తే మీ ఇంటిలో సంపద, శాంతి, ఆరోగ్యం నిలుస్తాయి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.